वाजे हवामहे सखाय इन्द्रमोदये सखाय इन्द्रमोदये। योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगी रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगी रमते चिरम्। ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा, शाश्वत पिता शाश्वत माता, सर्वपिता सर्वमाता। ओम भूर्भुवः स्वः। ఓం ఓంకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు ఆచార్యులకు గురువులకు వందనాలు, పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణామ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, సుమిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షార్థులారా, సాధన మార్గం, సాధనలో శోధన పరిశోధన అవసరం ఉంటుంది. సందేహాలు నివృత్తి చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నో సందేహాలు ఉన్నాయి. శాస్త్రాలు చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ శాస్త్రం ఎంతవరకు వేదానుకూలం, ఎంతవరకు సత్యం. శాస్త్రాల్లో కూడా ప్రక్షిప్తాలు, మిశ్రితాలు, ప్రసంగ విరుద్ధ విషయాలు కూడా ఎన్నో వస్తాయి. ఈ విషయంలో సాంఖ్య దర్శనం కూడా ఎన్నో ఉన్నాయి. ఈ సూత్ర సంఖ్యలో మనకు భేదం కనిపిస్తుంది. మనకు ముఖ్యంగా 75వ సూత్రంలో నేను చెప్పుకున్నాం, నా దేశాది లాభో అపి. సాంఖ్య దర్శనం 5వ అధ్యాయంలో 75 సూత్రం క్రమంలో అక్కడ సూత్రంలోనే ప్రక్షిప్తం ఉంది. ఏవం శూన్యమపి. కొందరు పుస్తకాల్లో ఏవం శూన్యమపి అంతే ఉంటుంది. అది 75 సూత్రం తీసుకోవడం జరిగింది. తర్వాత 76వ సూత్రం ఈ సంయోగాశ్చ వియోగాశ్చ తీసుకోవడం జరిగింది. అక్కడ నా దేశాది లాభో అపి సంయోగాశ్చ వియోగాంత ఇది నా దేశాది లాభో అపి. అక్కడ సూత్ర సంఖ్య మారిపోయింది. ఇలా సంఖ్య మారిపోతూ వచ్చింది. నా దాంట్లో 75, మీ దాంట్లో 76 ఉండొచ్చు.
వరుస క్రమంలో అది 80వ సూత్రం. నిజానికి ప్రక్షిప్త సహితంగా ఉంటే, ప్రక్షిప్తాలు కలిసి ఉంటే అది 80వ సూత్రం అవుతుంది. అలా ఒకసారి సూత్ర సంఖ్య చూసుకోండి. మళ్ళీ ప్రక్షిప్తాలు మొదలవుతాయి 79వ సూత్రంలో. ఇలా చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి. 79వ సూత్రం సమాధి. సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత. తర్వాత సూత్రాలు క్రమంలో చూస్తే మీకు అది సమాధి సుషుప్తి అనేది ఎక్కడో వెళ్ళిపోయింది మీకు. అని మాది యోగా నా దాంట్లో ఇక్కడ 77వ సూత్రం ఉంది. మీ దాంట్లో 82 ఉండవచ్చు. 79 తర్వాత నా దాంట్లో 79, మీ దాంట్లో 80వ సూత్రం ఉండవచ్చు. ఆ విధంగా చూసుకుంటే సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత. నేంద్రాది పదయోగోపి తద్వత్. నా దాంట్లో 78, మీ దాంట్లో 83 ఉంటుంది. తర్వాత మీ దాంట్లో నా భూత ప్రకృతిత్వ అది 84. ఈ విధంగా ప్రక్షిప్తాలు ఉన్నాయి. మళ్ళీ 32 సూత్రాలు ప్రక్షిప్తాలు. నా దాంట్లో 79 సమాధి సుషుప్తి మోక్షేషు. ముప్పై రెండు సూత్రాలు ప్రక్షిప్తాలు. ఈ విషయం తర్వాత చెప్పుకుందాం. అయితే మీరు 116 సూత్రంలో సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత క్రమంలో, ప్రక్షిప్త సహిత క్రమంలో 116వ సూత్రం సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత అనేది 116. ద్వయో సబీజత్వం మన్యస్య తద్ హతి ఇది 117. ద్వయోరివ త్రయస్యాపి దృష్టత్వాన్న తు ద్వౌ 118 క్రమంలో. వాసనయా అనర్థఖ్యాపనం దోషయోగపిన నిమిత్తస్య ప్రధాన బాధకత్వం ఇది 119. ఇప్పుడు సూత్రము వాసనయ 119వ సూత్రం. ద్వయోరివ త్రయస్యాపి దృష్టత్వాత్ న తు ద్వౌ అంతవరకు చెప్పుకున్నాం. లేదంటే 118వ సూత్రం. అది 118వ సూత్రం తర్వాత 119వ సూత్రం చూడండి. వాసనయా అనర్థఖ్యాపనం దోషయోగే అపి న నిమిత్తస్య ప్రధాన బాధకత్వం 119వ సూత్రం. కపిల మహర్షి చెప్పడం జరుగుతుంది. మనకు సమాధి సుషుప్తి తర్వాత మోక్షం 3 అవస్థలు సమానంగా ఉంటాయని. సమాధి సుషుప్తి మోక్షాల్లో బ్రహ్మరూపత ఉంటుంది.
అంటే ఇక్కడ సమాధి స్థితిలో ఆనందం కలుగుతుంది, అలాగే గాఢ నిద్రలో కూడా ఆనందం అనిపిస్తుంది. అది ఆనందం కాదు కానీ తృప్తి అనిపిస్తుంది అన్నమాట. అలాగే మోక్షం ఎలా ఉంటుంది, మోక్షంలో ఆనందం అనుభూతి ఎలా ఉంటుందంటే సమాధిలో ఉన్నట్టుగా ఉంటుంది అని ఉదాహరణ చెప్పడం జరిగింది. అందులో ఆ రెండేంటి, నిద్ర సమాధి స్థితిలో ఏదైతే ఉంటుందో అది కొంతవరకు ఉంటుంది, నిరంతరం ఉండదు. సమాధి కూడా కొంతవరకు ఉంటుంది. మన వ్యుత్థాన దశ, సమాధి కాని దశ కూడా వస్తుంది. అప్పుడు సమాధిలో ఏ అనుభూతి ఉందో ఆ అనుభూతి కలగదు. అలాగే గాఢ నిద్రలో కూడా, ఈ గాఢ నిద్ర సమాధి లాంటిది కాదు, మోక్షావస్థ అని చెప్పడం జరిగింది. ద్వయోరివ త్రయస్యాపి దృష్టాత్వ నాతో ద్వౌ. ఈ రెండులాగా అనిపిస్తుంది, సమాధి సుషుప్తిలాగా అనిపిస్తుంది. త్రయస్యాపి అంటే మూడవది, మోక్షం యొక్క స్థితి. దృష్టాత్వాత్ కానీ నతు ద్వౌ, అవి రెండు కావు, సమాధి కాదు సుషుప్తి కాదు అని నిన్న చెప్పుకోవడం జరిగింది. మరి సమాధి సుషుప్తి కాకపోతే, ఈ సమాధి సుషుప్తి రెండు వేరు. సమాధిలో మనకు ఈ విషయ వాసనలు ఉండవు, బాధించవు. ఎందుకంటే వైరాగ్య స్థితి ఉంటుంది, పరవైరాగ్యం ఉంటుంది. అసంప్రజాత సమాధిలో, సంప్రజాత సమాధిలో వైరాగ్యం ఉంటుంది. ఈ వైరాగ్యాలు ఉండడం వల్ల ఈ వాసనలు, విషయ వాసనలు అవి ఆగిపోతాయి. అలాగే ఈ నిద్రలో ఎలా మరి, సుషుప్తిలో వైరాగ్యం ఉండదు కదా. వైరాగ్యం లేనప్పుడు మరి ఎలా జరుగుతుంది? అందులో ఈ క్లేశాలు, వాసనలు ఇవన్నీ కూడా ఉండాలి కదా. మరి బ్రహ్మరూపత ఎలా అవుతుంది సుషుప్తిలో, నిద్రలో? సమాధిలో పర్వాలేదు, సమాధి సుషుప్తి లాంటిది కాదు మోక్షం, కొంతవరకే. ఎటువంటి ఆనందం కలుగుతుంది అంటే ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. మళ్ళీ రెండు కావన్నారు, మోక్షం యొక్క స్థితి వేరన్నారు. సరే, సమాధి స్థితి గురించి అర్థమవుతుంది, కానీ నిద్ర స్థితి ఎలా? నిద్ర ఉన్నప్పుడు వైరాగ్యమే లేదు, అటువంటిప్పుడు దాని స్థితి ఏమిటని ప్రశ్న వస్తుంది. ఈ అర్థజ్ఞానం ఎలా కలుగుతుంది? అర్థజ్ఞానం ఎలా ఉత్పన్నం అంటే ఇక్కడ వాసనలు, ముఖ్యంగా ఇంద్రియాలకు వాసనలు ఎందుకు ఉండవు? సమాధిలో వైరాగ్యం వలన, మరి నిద్రలో వైరాగ్యం లేదు కదా, ఈ క్లేశాలు ఉండవు కదా, ఇంత హాయిగా ఎందుకు ఉంటుంది గాఢ నిద్ర? అటువంటిప్పుడు ఈ బ్రహ్మరూపత అనేది నిద్రకు సంబంధం లేదు కదా, నిద్రలో బ్రహ్మరూపత ఎలా ఉంటుంది అనే సందేహం, అనే ప్రశ్న. దానికి మీ దాంట్లో 119వ సూత్రము, వాసనయా అనర్థఖ్యాపనం దోష యోగే అపి న నిమిత్తస్య ప్రధాన బాధకత్వం. ఇక్కడ ప్రధానం అంటే ముఖ్యమని అర్థం. ముఖ్యమేంటి ఇక్కడ? నిద్రాదోషం. ఇక్కడ ప్రసంగంలో ప్రధానం అంటే నిద్రాదోషాన్ని ప్రధానం అని చెప్పడం జరిగింది. వాసన ఏంటి? దోషయోగే, నిద్ర రూపంలో దోషం ఉంటుంది. నిద్ర అనేది నిజానికి దోషం, యోగ దర్శనంలో వృత్తి కింద తీసుకోవడం జరిగింది. ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయ ప్రత్యయ పంచతయ్య క్లిష్ట అనే సూత్రం వస్తుంది. వృత్తులు 5, అందులో ఆ వృత్తులు 5 చెప్పడం జరిగింది. యోగదర్శనం ప్రథమ పాదము, సమాధి పాదంలో. అటువంటిప్పుడు నిద్ర అనేది దోషమే కదా. ఆ నిద్ర దోషం అనేది దోషయోగి అంటే ఇక్కడ నిద్ర దోషయోగి అని రాసుకోవాలి. వాసనయ అనర్థఖ్యాపనం దోషయోగే అపి, ఇక్కడ నిద్ర దోషయోగి అని రాసుకోవాలి. నిద్ర రూపం అనేది ఒక దోషం,
నిద్రారూప దోషము యొక్క యోగం వలన అంటే సంబంధం వలన. నిద్రారూప దోషం యొక్క యోగం అంటే సంబంధం ఉండడం వలన, యోగి అపి ఉండడం వల్ల. తర్వాత వాసనయ, వాసన ద్వారా అపి కూడా, వాసనయ నిద్రదోష యోగే, తర్వాత వాసనయ అపి నిద్రరూప దోషణ యోగం అంటే సంబంధం ఉండడం వలన ఈ వాసనల ద్వారా, వాసనయ తృతీయ విభక్తి ఏకవచనం, వాసన ద్వారా అనర్థ ఖ్యాపనం, అనర్థ ఖ్యాపనం జరుగుతుంది. అంటే అర్థ ఖ్యాపనం కాదు, అంటే బాహ్యం యొక్క వస్తు జ్ఞానం కలగదు. అర్థం అంటే పదార్థము, ఖ్యాపనం అంటే జ్ఞానం కలగడం. ఖ్యా అంటే జ్ఞానం, సంఖ్య సాంఖ్య దర్శనం, ఖ్య అంటే జ్ఞానం. అన్ అర్థ, అర్థ అంటే పదార్థము, పదార్థం యొక్క ఖ్యాపనము అంటే జ్ఞానము నా కలగదు. అంటే బాహ్య నిద్రలో ఉన్నప్పుడు బాహ్య వస్తువుల యొక్క జ్ఞానము కలగదు. అనర్థ ఖ్యాపనం. పడుకున్నాము, కళ్ళు మూసుకున్నాం, చెవులు కూడా వినిపించవు, చెవుల ద్వారా ఏం వినలేము, చర్మం ద్వారా స్పర్శ కానీ, ముక్కు ద్వారా వాసన కానీ, నోటి ద్వారా ఇవన్నీ కూడా నిద్రలో ఉండవు. ఇంద్రియాలు పనిచేయవు, కేవలం మనసు పనిచేస్తూ ఉంటుంది. బాహ్య వస్తువు, బయట ఉన్న వస్తువుల యొక్క మనకి ఏది తెలియదు. అర్థఖ్యాపనం ఆ అంటే అర్థఖ్యాపనం అన్ అవుతుంది. అన్ అర్థఖ్యాపనం, అర్థఖ్యాపనం అంటే పదార్థ ఖ్యాపనం, పదార్థం యొక్క జ్ఞానం కలగడం అనేది అన్ కలగదు. అటువంటప్పుడు నిమిత్తస్య దోషయోగపి వాసనే అనర్థఖ్యాపనం. నిమిత్తస్య, నిమిత్తం అంటే కారణం, కారణాలు ఏంటి? వాసన, ఇవన్నీ కూడా కారణాలు. నిమిత్తస్య నిమిత్తం యొక్క, వాసన వీటి ద్వారా అన్నమాట. ఈ ప్రధాన బాధకత్వం, ప్రధానం అంటే నిద్ర యొక్క, నిద్ర దోషం యొక్క బాధ అయిపోతుంది. సంభవ అంటే నా, అక్కడ నా నిమిత్తస్య ప్రధాన బాధకం, ఇది సంభవం కాదు అని చెప్పారు. అంటే ఏంటి? వాసన ద్వారా నిద్ర దోషం యొక్క బాధ ఉండడం అనేది ఉండదు. అంటే ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలకు సంబంధించిన వాసనలు, నిద్ర అనేది ఒక దోషము, దాన్ని బాధ పెట్టవు. అంటే నిద్ర, హాయిగా నిద్రపోతాం అంటే వైరాగ్యం లేదు కదా, మరి వాసనలు ఎలా అంటే నిద్ర యొక్క దోషం అది. ఏ విధంగా అయితే వైరాగ్యం ద్వారా, తీవ్ర వైరాగ్యం ద్వారా వాసనలు మనం ఆపేస్తామో, ఆ విధంగా ఈ నిద్ర దోషం ఆపలేము. కానీ దేని ద్వారా ఆపుతున్నాం అంటే ఇంద్రియాలు పనిచేయడం ఉండదు, బాహ్య వస్తువు యొక్క, బాహ్య పదార్థం యొక్క జ్ఞానం కలగదు, అందువల్ల నిద్ర వస్తుంది. లేకపోతే నిద్ర రాదు. కొందరు ఆలోచిస్తూ ఉంటారు, బాధపడుతుంటారు అన్ని విషయాల గురించి, లోపల అశాంతి ఉంటుంది, సరిగ్గా నిద్ర రాదు. కేవలం ఆలోచిస్తూ పడుకుంటే నిద్ర రాదు. ఒకవేళ ఈ వాసనలు కనుక నిద్రలు కూడా బాధ పెడితే, అసలు నిద్రనే రాకపోతే ఏం జరిగేది? అసలు నిద్రనే రాదు కొందరికి. కొందరు కాముకులు ఉంటారు, వారికి నిద్ర రాదు. దొంగలు ఉంటారు, రాత్రి నిద్రపోరు, నిశాచరులాగా. ఎవరికైతే అశాంతి ఉంటుందో, అసంతృప్తి ఉంటుందో, కుట్రలు కుతంత్రాలు చేస్తారో, అటువంటి వారికి నిద్ర రాదు. విషయవాసనలు, తీవ్రంగా విషయవాసన ఉన్న వారికి కూడా నిద్ర రాదు. అంత వెలితి ఉంటుంది, కొరతలు ఉంటాయి, కక్షలు, కుట్రలు కుతంత్రాలు, లోపల క్రోధం ఉంటుంది, విషాదం ఉంటుంది, అటువంటి వారికి కూడా నిద్ర రాదు. నిజంగా ఒకవేళ విషయ వాసనలు గనక అప్పుడు కూడా నిద్రలో కూడా బాధ పెడితే అసలు నిద్ర వచ్చేదే కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు మరి ఏం జరుగుతుంది? నిద్ర అంటే ప్రత్యాలంబన వృత్తి నిద్ర, యోగ దర్శనంలో సూత్రం వస్తుంది. ఇక్కడ వృత్తి, బయట ఇంద్రియాల యొక్క పని ఉండదన్నమాట. ఒకవేళ అప్పుడు కూడా నిద్రలో కూడా ఇంద్రియాలు పనిచేస్తే ఏమయ్యేది? అది జరగదు. కాబట్టి ఈ నిద్రల్లో మనకు ఏమీ తెలియదు. కాబట్టి నిద్ర తర్వాత సమాధి, మోక్షం అనేది మనకు అందులో ఒక తృప్తి కలుగుతుంది, ఒక అనుభూతి కలుగుతుంది. అది గాఢ నిద్రలో, మంచి నిద్ర ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది. ఇక్కడ నిద్ర గురించి చెప్పడం జరిగింది. అంటే సమాధి లాగానే నిద్ర కూడా
దుఃఖాన్ని బోధించదు, అంటే దుఃఖాన్ని కలగనివ్వదు. హాయిగా నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అందుకే హాయిగా నిద్రపోతే బుద్ధి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, బలం వస్తుంది. నిద్ర కోసం ప్రయత్నం చేయాలి. అది కూడా గాఢ నిద్ర, సుఖ నిద్ర, సాత్విక నిద్ర కోసం ప్రయత్నం చేయాలి. లేకపోతే అన్ని బాధిస్తాయి, సుఖం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇక్కడ నిద్ర యొక్క విషయాన్ని, నిద్ర యొక్క రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఒక 119 సూత్రం మీ పుస్తకంలో సమాధి సుషుప్తి మోక్షేషు బాహ్యరూపత అనే ప్రసంగంలో ఈ విషయం వచ్చింది. తర్వాత సూత్రము ఇందులో నా దాంట్లో ఈ మోక్ష విషయం వస్తుంది. మోక్షంలో ఈ దేహం, కేవలం దేహం ఉంటే సరిపోతుంది కదా అసలు, ఎందుకంటే దేహం లేకపోతే ఏ కర్మ చేయము. ఈ కర్మ అనుష్ఠానము దేహం ద్వారా చేస్తాం కాబట్టి దేహం ముఖ్యం అనే విషయంలో ప్రసంగం వస్తుంది. నా దాంట్లో 83వ సూత్రము. ఇక్కడ ఈ క్రమంలో భేదం ఉంది, గమనించుకోండి. మళ్ళీ సూత్రాలు మారుతున్నాయి, ప్రక్షిప్తాలు ఉన్నాయి. కాబట్టి మీ దాంట్లో 124వ సూత్రం చూడండి. 124వ సూత్రం ఈ మధ్యలో మళ్ళీ ప్రక్షిప్తాలు 120 నుంచి 123 వరకు ప్రక్షిప్తాలు ఉన్నాయి. 124వ సూత్రం నా దేహమాత్రత కర్మాధికారిత్వం. సాంఖ్య దర్శనము 5వ అధ్యాయము మీ పుస్తకంలో 124. నా దేహమాత్రత కర్మాధికారిత్వం వైశిష్ట్య శృతే. కేవలం దేహంతో, శరీరంతోనే ఈ కర్మాధికారం అంటే కర్మానుష్ఠానంలో అధికారం ఉండమనేది నా సంభవం కాదు. వైశిష్ట్య శృతి అంటే విశేషత అనేది వేదము, శృతి అంటే వేదంలో ఉండడం వలన, వేదానుకూల శాస్త్రంలో కర్మ చేయడం ఎలా చేస్తామంటే శరీరంతో చేస్తాం. నిజానికి శరీరంతో చేస్తామా అనేది వేదానుకూల శాస్త్రం లేదు. కేవలం శరీరం చేస్తే శవం కూడా కర్మ చేయాలి కదా, శవం కర్మ చేయదు కదా. చెట్లు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి, జీవులకు దేహాలు ఉన్నాయి, శరీరాలు ఉన్నాయి. కాబట్టి చెట్లు కూడా కర్మ చేస్తాయి. ఏం కర్మ చేస్తాయి? వేర్ల ద్వారా నీళ్లు తీసుకోవడం, ఆకుల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి చెట్లలో కర్మ కనిపించడం లేదు. జంతువుల్లో, మనుషుల్లో, పశువులు, పక్షులు కనిపిస్తాయి, చెట్లు కనిపించవు. అంటే ఈ విషయం కూడా తీసుకోవడం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, దేహం గొప్పది అనే విషయంలో ఈ ప్రసంగం వస్తుంది. మోక్ష స్థితిలో ముక్తాత్మ కొరకు ప్రకృతి అంటే ఈ ప్రకృతి అంటే ఇక్కడ శరీరం కార్యం చేయడం బంద్ చేస్తే ఏమవుతుంది, దానికి ఈ బంధనం గాని మోక్షము గాని భోగపవర్గార్థం దృశ్యం అన్నాం. ఈ ప్రపంచం, ఈ జగత్తు దేని కొరకు? బంధనం కొరకు, మోక్షం కొరకు. అంటే బంధనం అంటే ఇక్కడ భోగం. ఈ బంధ మోక్షాలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ప్రకృతి మీద, జగత్తు మీద, ఇక్కడ శరీరం మీద. ఈ శరీరం కూడా జగత్తులో ఒక భాగం కాబట్టి ప్రకృతి ఈ జగత్తుకు ఉపాదాన కారణం. అటువంటిప్పుడు ఈ చైతన్యం కూడా ప్రకృతి అనే సందేహం వస్తుంది. ఇది కాదని చెప్పడానికి ఈ సూత్రం అన్నమాట. మోక్ష ప్రాప్తి మొదలు వాటి కొరకు కేవలం దేహం ఉంటే సరిపోతుందా? ఇక్కడ చేతనం అవసరం లేదా, ఆత్మ అవసరం లేదా అనే సందేహం అన్నమాట. దానికి
విషయం చెప్పడం జరుగుతుంది. శరీరం అంటే సరిపోతుంది, ఆత్మ అవసరం లేదు అనేది లేదు. నిజానికి ఆత్మ అవసరమే, శరీరం అవసరమే. శరీరంలో ఆత్మ ఉంటుంది. శరీరం ద్వారా ఆత్మ పాపము పుణ్యము చేస్తుంది. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. నా దేహమాత్రత 124 సూత్రం. నా దేహమాత్రత కర్మాధికారిత్వం వైశిష్ట్య శృతే. కేవలం దేహమాత్రత అంటే మాత్రం అంటే కేవలం, కేవలం దేహంతోనే కర్మాధికారత్వం, కర్మ అనుష్ఠానంలో అధికారం ఉండడం అనేది నా సంభవం కాదు. ఎందుకంటే వైశిష్ట్య శృతి, ఈ విశేషత విషయం గురించి ఈ వేదాల్లో వేద శాస్త్రం చెప్పబడ్డది. మోక్షము మొదలగు వాటి ప్రాప్తి కొరకు కర్మానుష్ఠానం చేయడం అవసరం ఉంటుంది. పుణ్యకర్మ కానీ పాపకర్మ, మిశ్రిత కర్మలు, నిష్కామ కర్మలు, ఇవన్నీ కర్మలు ఉంటాయి, చేయడం అవసరం ఉంటుంది. కేవలం దేహం ద్వారా అంటే దేహం పైన ఆధారపడి ఉంటే అది కుదరదు, అది కాదు. దేహం చేయదు, దేహంలో ఉన్నటువంటి ఆత్మలు చేస్తాయి. ఈ విషయం మర్చిపోకూడదు. నిజానికి కర్మానుష్ఠానంలో ఇటువంటి భావం అంటే ఇక్కడ కర్మానుష్ఠానం చేయడంలో, పని చేయడంలో, కర్మ చేయడంలో జీవుడు అవసరం, చేతన తత్వం అవసరం ఉంటుంది. చేతన తత్వం జీవుడు లేకపోతే కర్మ సంభవం కాదు, చేయడం అసాధ్యం, అసంభవం అని ఇక్కడ వర్ణించడం జరిగింది, చెప్పడం జరిగింది. మోక్షం కావాలంటే కర్మలు చేయాలి. కేవలం దేహానికి ఆ సామర్థ్యం లేదు, ఆ శక్తి లేదు. చేయాలంటే సామర్థ్యం, శక్తి ఉండాలి, బుద్ధి ఉండాలి, శ్రమ చేయాలి. తర్వాత ఇంద్రియాల పైన అదుపు ఉండాలి, మనసును జయించాలి, మనసుని శాంతి చేసుకోవాలి. ఇవన్నీ ఉండాలి. శమ, దమలు, తితిక్ష, ఉపరతి, ఇవన్నీ ఇటువంటి ఉండాలి. షట్క సంపత్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి. కేవలం జడం అయినటువంటి శరీరంతో సాధ్యం కాదు మోక్షం పొందడం అనేది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. నా దేహమాత్రత కర్మాధికారిత్వం వైశిష్ట్య శృతే, ఈ విధంగా స్పష్టం చేయడం జరిగింది. మరి దేహాలెన్ని చెప్పడం జరుగుతుంది. దేహాలు 3: త్రిధాత్రయాణం వ్యవస్థాత కర్మదేహ ఉపభోగ దేహ ఉభయ దేహ అని చెప్పేసి. నా దాంట్లో 84, మీ దాంట్లో 125వ సూత్రం. ఈ దేహం మాత్రం అన్నాం కదా, 124 సూత్రంలో నా దేహమాత్రత కర్మాధికారిత్వం వైశిష్ట్య. ఆ దేహమాత్రత అంటే ఆ దేహాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. త్రిధ అంటే 3 రకాలు. త్రయాణం వ్యవస్థ, త్రిధ 3 రకాల దేహాలు ఉన్నాయి. 3 రకాల దేహాలు ఏంటి? కర్మదేహము, ఉపభోగ దేహము, ఉభయ దేహం. 3 రకాల దేహాలు. కర్మదేహము, ఉపభోగ దేహము, తర్వాత ఉభయ దేహం. త్రయాణం వ్యవస్థ, ఈ వ్యవస్థ ఉంది. ఈ రకంగా వ్యవస్థ చేయబడ్డది, వర్గీకరించబడ్డది. కర్మదేహము మన కర్మయోనులు, తర్వాత భోగయోనులు, కర్మయోగం, భోగయోగం 2. మనుషులు ఉన్నారు, కర్మయోగి, భోగయోని అంటే యోని అనమాట. యోని అంటే ఇక్కడ జన్మదేహం అని అర్థం వస్తుంది. కర్మయోని, భోగయోని, అది ఇక్కడ దేహం. యోని అంటే దేహం. అయితే మనుషులు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ యోనులో కూడా దేవతలు ఉంటారు, మనుషులు ఉంటారు. తిరియక్ అంటే ఈ పక్షులు, ఈ జంతువులు, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ పాములు, తేళ్లు, ఇటువంటివి, తొండలు, ఇటువంటివి. తర్వాత అది తిరియక్ యోనిలో, తిరియక్ దేహంలో ఈ చెట్లు కూడా వస్తాయి. ఈ విధంగా దేహాల గురించి చెప్పడం జరిగింది 125వ సూత్రంలో. దేహాలు 3 రకాలు ఉంటాయి. ఆ విధంగా అందులో మళ్ళీ 3 ఏంటి? 3 దేవతలలో కూడా 3 రకాలు. దేవతల్లో కూడా కర్మ దేహము, ఉపభోగ దేహము, ఉభయ దేహం, ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. దేహం యొక్క వర్ణన చేస్తూ ఏ విధంగా మనం దేహాన్ని ఉపయోగించుకోవాలి అనే విషయంలో చెప్పడం జరిగింది ఇది ఈ సూత్రంలో. దేహం గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు కొందరు ఉంటారు ఋషులు, మహర్షులు, వాళ్ళు
తర్వాత విద్వాంసులు ఉంటారు, మామూలు మనుషులు ఉంటారు, పశువులు పక్షులు క్రిమి కీటకాలు ఉంటాయి ఇవి. తర్వాత చెట్లు ఉంటాయి, ఇవి ఏ యోని కింద వస్తాయి. ఇవి కాకుండా ఉంటాయి కొన్ని, అవి దేని కింద వస్తాయి అని చెప్పడం జరిగింది. యోగాభ్యాసం చేసి వైరాగ్యంతో ఉన్నవారు వారి నిజానికి కేవలం కర్మదేవులు, అందుకే కర్మయోగం అంటారు. కర్మయోగి, కర్మయోగం అంటే పతంజలి యోగం కర్మయోగం అంటే ఆచరణ యోగం అన్నమాట. వైరాగ్యంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఋషులు కూడా పరమర్షులు అంటారు. వాళ్ళని పరమర్షులు ఉంటారు, ఋషులు మహర్షులు రాజర్షులు. ఋషులు కూడా మనం పేరు వింటాం, పరమర్షి, మహర్షి, ఋషి, రాజర్షి. ఈ విధంగా పరమర్షులు అంటే వైరాగ్యం ద్వారా వీతరాగులైనటువంటి వారు కేవలం కర్మదేహులు. వారు ఉపభోగ దేవులు అంటే భోగిస్తారన్నమాట, భోగం చేసుకుంటుంటారు, కేవలం అనుభవించడమే. అవి ఏంటి అనుభవించడం అంటే ఈ ముఖ్యంగా జంతువులు అటువంటివి కేవలం అనుభవించడం ఉంటుంది. పాపపుణ్యాలు చేయడానికి వీలు లేదు, అవి భోగయోనులే. ఉభయోనులు ఉంటాయి. ఉభయోనులు అంటే రెండు రకాలుగా అనమాట. అంటే సామాన్య మానవులు, మనం లాంటి వారు. ఇందులో రాజఋషులు కూడా తీసుకోవడం జరిగింది. ఉభయ దేహములు రాజఋషులు కూడా, అంటే కొంచెం రజోగుణం ఉంటుంది కాబట్టి రాజఋషులు, జనక మహారాజు లాంటి వారు. ఆ విధంగా వారు కర్మ చేయాల్సి వస్తుంది కాబట్టి కర్మ చేస్తారు. తర్వాత వైరాగ్యం కూడా ఉంటుంది కాబట్టి ఉభయ భోగయోని, కర్మయోగి అనమాట వారు. ఈ విధంగా ఒక్కొక్కటి మళ్ళీ 3 రకాలు. ఏంటి? దేవతలు, కర్మదేహము, ఉపభోగ దేహము, ఉభయ, ఇట్లా ఈ రకంగా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద 3 9 రకాల 9 రకాల దేహాలు ఉంటాయి. గృహస్థులు ఉన్నారు. గృహస్థులు వీరు కర్మ చేస్తారు, భోగం కూడా చేస్తారు. బ్రహ్మచారులు ఉన్నారు, కేవలం కర్మ. బ్రహ్మచారులు కానీ వైరాగ్యం ఉన్న వాళ్ళు కానీ కేవలం కర్మ చేయాలి వారు, అది కర్మయోగులు. ఇక కొందరు ఉంటారు ఎప్పుడు అనుభవిస్తుంటారు, అంతే సుఖాన్ని అనుభవిస్తుంటారు, పుణ్యఫలాన్ని అనుభవిస్తుంటారు, తాత ముత్తాత సంపాదించి పెట్టి ఉంటారు, హాయిగా సుఖపడుతుంటారు, పెద్ద ఏం కష్టపడరు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వారు భోగించడం ఉపభోగమే, వాళ్ళు భోగయోగులు. అంటే ఈ పశువులు పక్షుల్లాగా కేవలం అనుభవిస్తూ ఉంటారు. పశు పక్షులు అనుభవించే వారు కూడా ఉన్నారు ప్రపంచంలో. అంటే వారు గత జన్మలు ఎక్కువ పుణ్యం చేసుకుని ఉండొచ్చు అని అనుకోవాలి. పశువులు పక్షులు లాగానమాట, వారు కేవలం భోగం చేస్తుంటారు, అనుభవిస్తూనే ఉంటారు. పుణ్యం కానీ పాపం కానీ ఏదో ఒకటి అనుభవిస్తుంటారు. అందులో 2 రకాలు అన్నమాట. పుణ్యఫలాన్ని అనుభవించే వారు ఉంటారు, కొందరు పాప ఫలాన్ని. పుణ్యఫలాన్ని అనుభవించే వారు మానవ రూపంలో ఉండి ఆ సుఖాలు అనుభవిస్తారు. ఈ పాప ఫలాన్ని అనుభవించే వారు కూడా కేవలం భోగయోనులే. ఏంటి? వారు తిరియకు యోనులు అనమాట. తిరియకు యోనులు అంటే ఈ పశువులు పక్షులు అటువంటి వాళ్ళు అన్నమాట. అలా త్రిధా త్రయాణం 3 దేహాలు ఉంటాయి. అందులో మళ్ళీ 3 రకాలు, 9 రకాల దేహాలు ఉంటాయి. దేవ మనుష్య తిరియక్ 3 రకాల దేహాలు ఉంటాయి. అందులో మళ్ళీ ఈ 3 కర్మదేహము, ఉపభోగ దేహము, ఉభయ దేహం, ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత సూత్రం, ఈ సిద్ధులు ఎత్తుంటాయో యోగ సిద్ధుల గురించి. అంటే ఏం సిద్ధులు? మనకు యోగ దర్శనం వచ్చింది, ఈ జన్మ ఔషధి మంత్ర తప సిద్ధులు. జన్మ ద్వారా వస్తుంది, ఔషధాల ద్వారా, మంత్రం ద్వారా, తర్వాత సమాధి ద్వారా, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఏది గొప్పది అంటే ఈ ఔషధ సిద్ధి లాగానే, మంత్రసిద్ధి లాగానే, తపసిద్ధి లాగానే ఈ సమాధి సిద్ధి కూడా ఉంటుంది. సమాధి సిద్ధి తక్కువే కాదు అని చెప్పడానికి ఈ సూత్రం. నా దాంట్లో సూత్రం ఇది. ఒక నిమిషం. 85వ సూత్రం. మీ దాంట్లో సంఖ్య మారింది. మీ దాంట్లో 85 అయితే మీ దాంట్లో 126వ సూత్రం చూడండి. 106వ సూత్రం, 126వ సూత్రం, 126వ సూత్రం. నా దాంట్లో 85వ సూత్రం. నా కించిత్ అపి అనుశయీన. ఇక వేరే దేహాలు ఉంటాయి, ఇవి కాకుండా ఈ కర్మదేహము, ఉపభోగ దేహము, ఉభయ దేహం కాకుండా వేరే,
అనుషేయి దేహం ఉంటుంది, అంటే కేవలం ఆధారపడినటువంటి పారాసైట్లు, పరాన్న బుక్కులు అనమాట. అవి శరీరంలో, మన శరీరంలో కూడా ఉంటాయి ఎన్నో క్రిములు, కీటకాల్లాగా సూక్ష్మ క్రిములు ఉంటాయి. అవి అనుషేయి దేహాలు. అనుషేయి దేహిన, అనుషేయ అంటే ఆధారపడి ఉండడం. నకించిదప, ఇది భోగం కానీ ఇవన్నీ ఏముండవు, భోగం కాకుండా ఏది కాకుండా ఉంటాయి అనమాట. వీటిని పేరు అనుషేయి అంటారు. నకించిదపి అనుషేయిన, అంటే ఇటువంటి దేహం కూడా ఉంటుంది. చెట్ల పైన కొన్ని చెట్లు ఉంటాయి, చెట్ల పైన కొన్ని తీగలు ఉంటాయి. ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి ఆహారం గ్రహిస్తుంటాయి. అంటే వాటికి పాపం పుణ్యం ఏం లేదు, ఇక ఒక రకం నిద్రాస్థితిలో ఉంటాయి అన్నమాట. వాటికి ఏ సంబంధం, శరీరం ఏమి ఉండదు. ఆ విధంగా కూడా అటువంటిది ఒక దేహం ఉంటుంది అనమాట. అది కూడా దేహం కింద తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈ దేహం గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత సూత్రము నా బుద్ధ్య, ఇక్కడ బుద్ధి మొదలగున వాటి గురించి చెప్పడం జరుగుతుంది. నా దాంట్లో 86వ సూత్రం, మీ దాంట్లో 127వ సూత్రం. ఈ దేహం గురించి బాగా చెప్తున్నారు. మరి దేహం నశ్వరమైపోతుంది, దేహం ఉండదు, ఆత్మ యొక్క స్వరూపం కూడా ఉండదు అనుకోండి. నిజానికి అసలు పనిచేస్తున్నంత బుద్ధి కదా, అసలు బుద్ధి ఉంటే సరిపోతుంది కదా. ఈ దేహం ఏమిటి, ఆత్మ ఏమిటి, ఏది అవసరం లేదు అసలు. ఈ బుద్ధే నిజానికి నిత్యము అనుకోవచ్చు కదా అని చెప్పేసి సందేహం. బుద్ధే ముఖ్యము. ఈ శరీరం, ఇవన్నీ రకరకాల శరీరాలు ఏమిటి, ఈ ఆత్మ ఏమిటి, అన్నిటికీ బుద్ధి కావాలి. బుద్ధి లేకపోతే ఎలా? కాబట్టి బుద్ధి ఆశ్రయం ఉంటే సరిపోతుంది. దాన్ని కూడా ఖండించడం జరుగుతుంది. ఎలా అంటే సూత్రం చూడండి. నా బుద్ధి ఆది నిత్యత్వం ఆశ్రయ విశేషే అపి వహినవత్, అగ్నిలాగా. నా బుద్ధి ఆది, బుద్ధి ఆది, బుద్ధి ఆది నిత్యత్వం ఆశ్రయ విశేషే అపి, ఆశ్రయ విశేషంలో, ఆశ్రయ విశేషం ఉన్నప్పటికీ బుద్ధి ఆది నిత్యత్వం, బుద్ధి ఆది నిత్యం అనేది నా కాదు, సంభవం కాదు. అంటే ఆశ్రయం, బుద్ధికి ఒక ఆశ్రయం కావాలి, ఆధారం కావాలి. శరీరం లేకపోతే బుద్ధి ఎక్కడ ఉంటుంది? దానికి ఆధారం కావాలి, ఆధారం కావాలి. కాబట్టి బుద్ధి ఆది, బుద్ధి అంటే ఇక్కడ మనసు, చిత్తము, ఇంద్రియాలు ఇవన్నీ తీసుకోవాలి. బుద్ధి మొదలగునవన్నీ కూడా వీటికి ఒక ఆశ్రయము, ఆధారం కావాలి. అది శరీరం. బుద్ధి దానికి అది పనిచేయదు. నిజానికి అది జడం కదా. జడం ఎలా పనిచేస్తుంది? అది వహినివత, అగ్నిలాగానే. అగ్ని ఉండాలంటే కట్టెలు ఉండాలి, ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు కట్టెలను బట్టి కూడా అగ్ని మారుతుందా? తుమ్మ కట్టెలు ఉండే అగ్ని వేరు, మామిడి కట్టెలు ఉండే అగ్ని వేరు. మామిడి కట్టెలు, తుమ్మ కట్టెలు ఉండే అగ్ని వేడిగా ఉంటుంది. చందనం కట్టెల్లో అగ్ని శీతలంగా ఉంటుందా? అలా ఉండదు కదా. ఏ దేహమైనా, అది కర్మదేహమైనా, అది ఉపభోగ దేహమైనా, ఉభయ దేహమైనా, ఏ దేహమైనా, ఏ దేహమైనా బుద్ధికి ఆధారం అవసరం. బుద్ధి అంతే. బుద్ధి దాని పని ఏంటి? నిర్ణయం చేయడమే దాని పని. అది జడం. కాబట్టి దానికి ఆధారం అవసరం ఉంది, ఆశ్రయం అవసరం ఉంది. కాబట్టి అది జడము, అగ్ని లాంటిదే. అగ్ని ఉండాలంటే దానికి ఆధారం కావాలి, కర్రలు ఉండాలి, ఇంధనం ఉండాలి. ఆ కర్రలను బట్టి మారదు, దేహాలను బట్టి బుద్ధి మారదు. ఇక్కడ విషయం ఏంటంటే దేహాలు రకరకాలు ఉన్నప్పుడు ఆ దేహాన్ని బట్టి కూడా బుద్ధి మారుతుందేమో, అది కూడా కాదు. దేహాన్ని బట్టి బుద్ధి మారదు, దాని గుణం దానికి ఉంటుంది. బుద్ధి ఉంటే సరిపోతుంది, ఈ శరీరం అవసరం లేదు, ఆత్మ అవసరం లేదు మోక్షం కొరకు అంటే అది కూడా తప్పే. మోక్షం కొరకు శరీరంలో బుద్ధి ఉంటుంది, ఇవన్నీ ఇంద్రియాలు, అంతఃకరణాలు ఉంటాయి. అందులో ఆత్మ, జీవుడు ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. ఆ జీవుడే వీటిని పని తీసుకుంటాడు, పని చేయిస్తాడు అనే విషయం ఇక్కడ స్పష్టం చేసుకోవాలి. ఈ బుద్ధిలాగే ఇంకేమైనా ఉంటుందా అని చెప్పడానికి, ఇంకేమైనా ఆత్మ, ఆ విషయంలో తర్వాత సూత్రం వస్తుంది. ఆశ్రయ అసిద్ధేశ్చ, ఆశ్రయం అసిద్ధి. మీ దాంట్లో 128వ సూత్రం. ఆశ్రయ అసిద్ధేశ్చ, ఆశ్రయం అంటే
ఇక్కడ అనుషయి భోగం అవుతుందో అది కర్మ కాదని చెప్పడానికి చెప్తున్నాను. ఇక్కడ ఆశ్రయం అసిద్ధమైనప్పుడు, ఆశ్రయ అసిద్ధి. మరి ఈ బుద్ధి అన్నారు, దేహాలు అన్నారు, ఏ దేహం లేకుండా కూడా ఈ అనుషయి జీవులు ఉంటాయి, పరాణ బుక్కులు, పారాసైట్స్ లాంటివి. మరి అదేంటి అంటే దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఆత్మ, అందులో కూడా ఆత్మ ఉంటుంది, కానీ ఈ శరీరం ఉండదు. ఆశ్రయం అసిద్ధి ఉండడం వల్ల కూడా ఇక్కడ ఆత్మ లేదని చెప్పడానికి వీల్లేదు. శరీరం లేకపోవచ్చు కానీ ఆత్మ ఉంటుంది. ఆశ్రయ అసిద్ధేశ్చ, ఆశ్రయం అసిద్ధి అయినప్పుడు కూడా ఉంటుంది, కానీ కర్మ చేయదు. ఎప్పుడైతే శరీరం ఉంటుందో అప్పుడే ఆత్మ పనిచేస్తుంది, శరీరం లేనప్పుడు ఆత్మ పనిచేయదు. అందుకే ఈ అనుషయి ఏవైతే ఉంటాయో జీవులు, వాటి యొక్క కర్మకు పాపపుణ్యాలు ఏమీ లేవు. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత సూత్రంలో ఈ యోగ సిద్ధుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఆత్మ అస్తిత్వం గురించి చెప్తూ యోగ సిద్ధుల యొక్క విషయం, యోగ సిద్ధులు కూడా గొప్పవే అని చెప్పడానికి 88వ సూత్రం. మీ దాంట్లో 129వ సూత్రం, 129వ సూత్రం చూడండి. యోగ సిద్ధయో అపి ఔషధాది సిద్ధివత్ న అపలాపనీయ. ఔషధాది, ఔషధాది అంటే ఇక్కడ మనం యోగ దర్శన సూత్రం తీసుకుంటే జన్మ ఔషధి మంత్రతప సమాధియ సిద్ధయ, సిద్ధులు ఎన్ని రకాలు వస్తాయి. జన్మతో వచ్చే సిద్ధులు ఉంటాయి, ఔషధం ద్వారా, మంత్రం ద్వారా, తపస్సు ద్వారా, తర్వాత సమాధి ద్వారా. సమాధి అంటే ధ్యాన స్థితిలో. వాటిలాగే ఇది కూడా ఔషధముల ద్వారా అయితే మనకు సిద్ధులు ప్రాప్తిస్తాయో దానిలాగా యోగ సిద్ధులు కూడా యోగ సిద్ధయ అపి ఔషధాది సిద్ధివత్, ఔషధ సిద్ధులాగానే నా అపలాపనీయ. అపలాపం చేయకండి అంటే దాన్ని ఖండించకండి, నిర్లక్ష్యం చేయకండి. సమాధి సిద్ధి చాలా గొప్పది. ఈ ప్రసంగం ఎక్కడ వచ్చింది? సమాధి, అది సుషుప్తి, తర్వాత మోక్షేషు బ్రహ్మరూపత, ఆ ప్రసంగంలో ఇదంతా వస్తుంది. అందుకే సమాధి గొప్పది. మోక్షం పొందడానికి సమాధి చాలా అవసరం. సమాధి కూడా ఒక సిద్ధి. కాబట్టి సమాధి పొందడానికి ప్రయత్నం చేయాలి. ఔషధాలు ద్వారా లేదా మన తపస్సు ద్వారా, ఒక్కోసారి మనం పూర్వజన్మ చేసుకున్న పుణ్యం ద్వారా కూడా సిద్ధి లభిస్తుంది. జన్మ ఔషధి మంత్రం ద్వారా కూడా, తపస్సు ద్వారా. మంత్రాలు అంటే రహస్యం తెలుసుకుని ఆచరించడం ద్వారా. మంత్రం అంటే రహస్యం, మంత్రానుష్ఠానం చేయాలి. మంత్రంలో చెప్పినట్టు మనం ఆచరించాలి, అప్పుడు సిద్ధి లభిస్తుంది. సిద్ధి అంటే ప్రావీణ్యత పొంది ఈ ప్రపంచం ఏమిటి, దుఃఖాలు ఏమిటి, దుఃఖాల కారణం ఏమిటి, అసలు మోక్షం ఏమిటి, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సందేహాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెబుతూ చివరి సూత్రం నా దాంట్లో 89, మీ దాంట్లో చివరి సూత్రం. మీ దాంట్లో చివరి సూత్రం చూసుకోండి. 130. నా భూత చైతన్యం ప్రత్యేకా దృష్టి సంహత్యపి చ సాహత్యపి చ అని ముగించడం జరిగింది. చివరి సూత్రం, నా భూత చైతన్యం ప్రత్యేక దృష్టి. భూతాల అంటే ప్రాణులకు చైతన్యం ఉండడం అనేది ప్రత్యేక దృష్టి. ఇక్కడ ఏమంటారంటే భూతాలలో, పంచభూతాలలో చైతన్యం ఉంటుందా? పంచభూతాల్లో చైతన్యం ఎలా ఉంటుంది? నా భూత చైతన్యం నా ప్రత్యేక దృష్టి, ప్రతి కణములో అది కనిపించడం లేదు. చైతన్యం అనేది ప్రతి కణములో, ఇసుక రేణువులు కూడా చైతన్యం కనిపించాలి, మట్టిలో కనిపించాలి, రాళ్ళలో కనిపించాలి కదా, అన్నిట్లో కనిపించాలి. ప్రతి కణకణములో చైతన్యం కనిపించాలి కదా, నా కనిపించడం లేదు. కాబట్టి ఎందుకంటే అది సాంహత్యే, అది సముదాయం. కొన్ని కణాలు కలిస్తే, కొన్ని అంశాలు కలిస్తే ఏర్పడ్డది.
అది చైతన్యం కాదు. ఈ పంచమహాభూతాలు కానీ తన్మాత్రలు కానీ ఇవి అందులో చేతన తత్వం లేదు, అందులో ఆత్మ లేదు, అవి జడము, అది చేతనం కాదని చెప్పడానికి ఈ సూత్రం స్పష్టం చేస్తుంది. అంటే చేతన ఆత్మ మాత్రమే స్వతంత్రము, దానికి అస్తిత్వం ఉంది. చేతనాత్మ ప్రయత్నం చేసి సాధన చేసి ఈ భోగాన్ని అపవర్గాన్ని అనుభవిస్తుంది. అంటే ప్రకృతి ద్వారా, ఈ ప్రకృతి యొక్క సంపర్కంలో వచ్చినప్పుడు భోగం అనుభవిస్తుంది, బంధనంలోకి వచ్చేస్తుంది. ప్రకృతి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని, ప్రకృతి యొక్క దాని అధికారాన్ని దూరం చేసుకొని సరిగ్గా ఉపయోగించుకొని చివరికి మోక్షం పొందడానికి ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని, జగత్తును, శరీరాన్ని, ఇంద్రియాలను, బుద్ధిని ఉపయోగించుకోవాలి. ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి. దేహం ఉన్నదే దాని కొరకు, ఈ ప్రపంచం ఉన్నదే దాని కొరకు, మోక్షం కొరకే. ఈ మధ్యలో మనం భోగం చేస్తాం, అనుభవిస్తుంటాం, ఈ సుఖాలు అనుభవిస్తాం. కానీ ఈ సుఖాలు క్షణికం. ఈ ప్రతి సుఖంలో కూడా దుఃఖం ఉంది. దుఃఖము లేని సుఖమే లేదు ప్రపంచంలో. అందుకే నిరంతర సుఖము, శాశ్వత సుఖము, విశుద్ధ సుఖము ఏది అనుకుంటున్నామో అది మోక్ష ఆనందం. అది ఆనందం ద్వారానే సాధ్యం, అది మోక్షంలోనే సాధ్యం. చిన్న చిన్న తృప్తులు, సంతృప్తులు వస్తాయి. ఇంద్రియాల ద్వారా పొందే సుఖం అనేది అది దుఃఖ మిశ్రితము. ఆత్మ ద్వారా పొందే సుఖం కొంతవరకు ఒక్కోసారి సమాధి స్థితిలో లభిస్తుంది, కానీ అది అక్కడ కూడా ఆగిపోతుంది. అది సమాధి కూడా ఎప్పటికి ఉండదు. మళ్ళీ వ్యుత్థాన స్థితి వస్తుంది, బాహ్య వృత్తి వస్తుంది, సమాధి కాని స్థితి. అప్పుడు మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అనుభవించకుండా, ఏ దుఃఖం అనుభవించకుండా, ఏ కష్టం అనుభవించకుండా ఉండాలంటే మోక్షమే. అది జీవన్ముక్తంలో కూడా మనం అనుభవించవచ్చు. మోక్ష స్థితిని శరీరం ఉండి కూడా అనుభవించవచ్చు. శరీరాలు ఈ శరీరాలు ఏమిటి, శరీరం యొక్క స్థితి ఏమిటి చెబుతూ అందులో బుద్ధి యొక్క ప్రాధాన్యత కూడా చెప్పడం జరిగింది. బుద్ధి అవసరమే, కానీ బుద్ధి మాత్రం చేతనం కాదు, అది జడమే. ఒకసారి బుద్ధి చేతనం అనిపిస్తుంది, లేదా ఈ పంచమహాభూతాలు ఇవి కూడా అనిపిస్తాయి. ఒక్కోసారి తిరుగుతున్నాయి, గ్రహాలు తిరుగుతున్నాయి, ఈ ఆహార పదార్థాలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, తీసుకున్న ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జడాలే. ప్రతి కణములో జడత్వం ఉంది ఈ ప్రపంచంలో. నిజానికి జ్ఞానం ఉండేది కేవలం ఆత్మలో, పరమాత్మలో మాత్రమే జ్ఞానం ఉంటుంది. కాబట్టి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించాలంటే బుద్ధిని అర్థం చేసుకోవాలి, శరీరాన్ని అర్థం చేసుకోవాలి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, ఈ దేహాలను అర్థం చేసుకొని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా వినియోగించుకుంటే, సరైన మార్గంలో ప్రయత్నం చేస్తే ఈ దినమే మోక్షం, ఈ క్షణమే మోక్షం, ఇప్పుడే మోక్షం సాధ్యం, మానవ జన్మలోనే సాధ్యం. ఎందుకంటే ఇక్కడ చెప్పడం జరిగింది, కేవలం మానవ జన్మలోనే రకరకాల దేహాలు ఉన్నాయి. ఆ దేహాలు ఏం పనిచేయవు, వేరే దేహాలు, ఆ తిరియకు యోనులు కానీ మిగతా ఎన్ని కానీ కేవలం మానవ దేహమే. నిజానికి కర్మ చేస్తుండాలి. కుర్వన్నే వేహ కర్మాని జిజీవిషేషతం సమాహ ఏవం త్వైనానే థేతు వస్తేన కర్మ లిప్యతే నరే. నరులు కావాలి. నా రమణం, రమించకూడదు, ఎందులో అంటకూడదు, ఎందులో ఇరుక్కోకూడదు, బంధనంలో రాకుండా ప్రయత్నం చేసుకోవాలి. అందుకే నర శబ్దం వాడడం జరిగింది. ఏదంటకుండా ఉండాలి. పద్మపత్రం ఇవ అంబస, నీటిలో బురదలు పద్మపత్రం లాగా ఏదంటుకోకుండా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం 5వ అధ్యాయాన్ని సమాప్తం చేసుకోవడం జరిగింది, పూర్ణం చేసుకున్నాం. తర్వాత 6వ అధ్యాయం సాంఖ్య దర్శనం యొక్క సారం అంతా 6వ అధ్యాయం వస్తుంది. మళ్ళీ మనకు పునరుక్తి అనిపిస్తుంది, కానీ అసలు మొత్తం విషయం అంతా 6వ అధ్యాయంలో వచ్చేస్తుంది. ఇది ఒకసారి మళ్ళీ 5వ అధ్యాయం చూసుకోండి. అందులో ఏమైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. రేపు 5వ అధ్యాయం యొక్క సందేహాలు ఉంటే చూద్దాం. ఈరోజు కొంచెం చూసుకోండి. 5వ అధ్యాయం సందేహాలు అడిగే ప్రయత్నం చేయండి. ఇది పూర్తి చేసుకుందాం. ఇందులో ప్రక్షిప్తాలు మధ్యలో ప్రక్షిప్తాలు ఉన్నాయి, చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి. కాబట్టి సంఖ్యలో తికమకలు ఉంటాయి, సంఖ్య అటు ఇటు ఉంది. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం శం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు అందరూ కూడా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు. తర్వాత సందేహాలు అడగండి. ఓం శం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతి.
पृथिवी शान्तिराप शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेव ओम शांति शांति शांति। सर्वेभ्यो नमो नमः। नमस्ते गुरुजी, धन्यवाद। प्रणाम। नमस्ते। ओम।